హౌసింగ్ సొసైటీలో సభ్యులు కాకపోయినా అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఇంటి స్థలాలు వస్తాయని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీగా సీనియర్ జర్నలిస్టు కళుకూరి రాములు ఎన్నికైన నేపథ్యంలో హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో యూనియన్ నాయకులతో కలిసి శ్రీనివాసరెడ్డి ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ టీయూడబ్ల్యూజే యూనియన్ పోరాటాల ఫలితంగానే జర్నలిస్టులకు 3 సొసైటీలను పాలకులు కేటాయించారని అన్నారు. అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు, బస్ పాసులు రావడం కూడా యూనియన్ ఘనతే అన్నారు. జర్నలిస్టులు ఐక్యంగా ఉన్నప్పుడే హక్కులను సాధించుకోవచ్చని శ్రీనివాసరెడ్డి తెలిపారు. హెల్త్ కార్డులు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ హౌస్ సైట్స్ కావాలి. ఎంత భూమి అనేది ఆలోచనకు రావాలిగా. ఇవాళ 3 సొసైటీలు ఏర్పాటు చేశారు. అసలు సొసైటీ ఈ బిల్డింగ్ ప్రేమ్ చేయలేదు. ఈ బిల్డింగే దానికి మొదటి సొసైటీ రోడ్ నెంబర్ 3 బంజారా హిల్స్, రెండవ సొసైటీ జూబ్లీ హిల్స్ 25 ఎకరాలు, గోపనపల్లి 60 ఎకరాలు, ఇప్పుడు ఇచ్చిన 2 భాగాలు 70 ఎకరాలు. ఎవరి వల్ల వచ్చింది చెప్పండి? కొంతమంది ఇవాళ సంఘాలు వద్దు, అది వద్దు, ఇది వద్దు, యూనియన్లు వద్దు అని చెప్తున్నారు. ఎవరు దీపాలు చెప్పండి? ఎవరు తీసుకొచ్చారో చెప్పండి. సగర్వంగా చెప్పగలుగుతాను, ఈ బిల్డింగ్ తీసుకొచ్చింది, ఈ బిల్డింగ్ లో ఉన్న నాయకత్వం తీసుకొచ్చింది, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తీసుకొచ్చింది. గురికి తీసుకొచ్చారా? 70 ఎకరాలు, 60 ఎకరాలు. ముఖ్యమంత్రులను పొగిడి తీసుకొచ్చారా? మన ఐక్యత అవసరం, సామాజిక న్యాయం, జర్నలిస్టులకి న్యాయం చేకూర్చాలన్న తపన తీసుకురావాల్సిందే తప్ప ఆ 2 ఎకరాల స్థలం బ్రహ్మానంద రెడ్డి గారు ఇచ్చారు, చెన్నారెడ్డి గారు 25 ఎకరాలు ఇచ్చారు, విజయభాస్కర్ రెడ్డి గారు 60 ఎకరాలు ఇచ్చారు, రాజశేఖర్ రెడ్డి గారు 70 ఎకరాలు ఇచ్చారు. ఈ యూనియన్ వల్లనే వచ్చింది. ఈ యూనియనే